పవన్ కళ్యాణ్ నటిస్తున్న భారీ చిత్రం 'ఓజీ'. ఈ చిత్రం కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. 200 కోట్లతో సుజిత్ దర్శకత్వంలో డివివి దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గత ఏడాది రిలీజ్ కావాల్సిన ఈ చిత్రం వాయిదా పడుతూ వస్తుంది. దసరా కానుకగా 'ఓజీ' సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే ఆలోచనలో ఆ సినిమా దర్శక నిర్మాతలు ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక ఇదే విషయాన్ని రీసెంట్‌గా దర్శకుడు సుజిత్, ప్రొడ్యూసర్ డివివి దానయ్య స్పష్టం చేశారు. పవన్ కళ్యాణ్ కూడా ఈ సినిమాకు సంబంధించి చాలా పాజిటివ్‌గా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక ఇప్పటి వరకు జరిగిన షూటింగ్ మొత్తాన్ని కనుక చూసినట్టయితే అందులో పవన్ కళ్యాణ్ చాలా అద్భుతంగా నటించి తన నటన విశ్వరూపాన్ని చూపించినట్టుగా తెలుస్తుంది. మరి ఈ సినిమాతో పవన్ కళ్యాణ్ ఎలాంటి గుర్తింపును సంపాదించుకుంటాడు అనేది తెలియాల్సి ఉంది. ఎప్పటినుంచో ఒక భారీ సక్సెస్ కోసం ఎదురు చూస్తున్న పవన్ కళ్యాణ్ అభిమానులకు ఈ సినిమా అందిస్తుందా లేదా అనేది తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. ఇక పవన్ కళ్యాణ్ నుంచి ఈ మధ్య కాలం ఒక సినిమా కూడా రాలేదు. కాబట్టి ఒక సినిమా వస్తే చాలు చూసి పరితపించిపోతామంటూ అతని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. పవన్ కళ్యాణ్ వెండి తెరకు కొంత గ్యాప్ తీసుకున్న సంగతి తెలిసిందే. చివరిసారి 2023లో 'బ్రో' సినిమాతో ప్రేక్షకులను అలరించారు. అనంతరం రాజకీయాలపై పూర్తిగా సమయం కేటాయించిన పవన్ గత అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్య విజయాన్ని అందుకున్నారు. పోటీ చేసిన అన్ని స్థానాల్లో జనసేన భారీ మెజారిటీతో గెలవడంతో పవన్ డిప్యూటీ సీఎం అయ్యారు. అయితే ఇదంతా బాగానే ఉన్న పవన్ అభిమానులు మాత్రం ఆయన్ని బిగ్ స్క్రీన్ పై చూసేందుకు వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. ఇక అందరిలోనూ అత్యంత ఆసక్తిని రేకెత్తిస్తున్న చిత్రం 'ఓజీ'. ఈ సినిమాకు సాహో ఫేమ్ సుజిత్ దర్శకత్వం వహిస్తున్నారు. ముంబై, హైదరాబాద్‌లో చిత్రీకరణ జరుగుతుండగా ప్రధాన భాగం ఇప్పటికే పూర్తయింది. పవన్ నుంచి మిగిలిన డేట్స్ లభిస్తే చివరి షెడ్యూల్ పూర్తి చేసి సినిమా విడుదలకు సిద్ధం చేస్తారు. ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బుక్‌లో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్‌ని గట్టిగా కొట్టండి.